టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈ నెల 24న లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. మరి చంద్రబాబు అరెస్టుతో మధ్యలో నిలిచిపోయిన పాదయాత్ర ఈ ప్రాంతం ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడి నుంచే లోకేష్ మళ్లీ మొదలు పెట్టనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి విశాఖపట్నం జిల్లా వరకు పాదయాత్ర కొనసాగించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. పాదయాత్రకి సంబంధించి ఒక రకమైన మీమాంస అయితే ఇప్పటి వరకు నెలకొంది. తిరిగి కొనసాగించే అవకాశం లేకుండా వైసీపీ చేస్తుందేమనే భ్రమలో చాలా మంది ఉన్నారు. కానీ తిరిగి యువగళం పాదయాత్ర ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా ఉంది. దీనికి ఎంతవరకు పాజిటివిటీ ఉందంటారు? చంద్రబాబు అరెస్ట్ సెప్టెంబర్ 9వ తారీఖున జరిగిన నేపథ్యంలోని చంద్రబాబు అరెస్టుతోని అర్ధరాంతరంగా తూర్పు గోదావరి జిల్లాలోని యువగళం పాదయాత్రను లోకేష్ నిలుపుదల చేశారు. అప్పటి నుంచి కూడా పాదయాత్రకు సంబంధించి ఎప్పుడు ప్రారంభించాలి అనే దానిపై కూడా పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్న నేపథ్యంలోని తాజాగా చంద్రబాబు లోకేష్ యువగళం పాదయాత్రపై స్పష్టత వచ్చింది. ఈ నెల 24వ తారీఖు నుంచి లోకేష్ యువగళం పాదయాత్రని ప్రారంభం చేయనున్నారు. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిచిపోయిన పాదయాత్రను ఏదైతే ఉందో గతంలోనే నిలుపుదల చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అదే ప్రాంతం నుంచి కూడా లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా వరకు కూడా పాదయాత్ర కొనసాగించాలనేది మాత్రం గతంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా మనకున్న సమాచారం ప్రకారం విశాఖ జిల్లా వరకు మాత్రమే పాదయాత్రను కొనసాగించే ఆలోచనలోని లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రానుంది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్రను విశాఖపట్నం వరకే కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఎక్కడైతే అర్ధాంతరంగా రాజోలు నియోజకవర్గంలోని లోకేష్ కు సంబంధించిన పాదయాత్రను సెప్టెంబర్ 9న నిలుపుదల చేసిన నేపథ్యంలోని నెల 24వ తారీఖు నుంచి కూడా అదే ప్రాంతం నుంచి కూడా పాదయాత్రను ఆయన కొనసాగించబోతున్నారు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి ప్రస్తుతం మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి హైకోర్టులోని తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలోని మరోపక్క సుప్రీంకోర్టులో ప్యాచ్ పిటిషన్ కి సంబంధించి తీర్పు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల ప్రకారం చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలోని మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బాబు గ్యారంటీ, షూరిటీ లాంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీకి సంబంధించిన అగ్రనేతల ప్రచారానికి సంబంధించి యువగళం పాదయాత్రని యూజ్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా నెల 24వ తారీఖు నుంచి యువగళం పాదయాత్రను తిరిగి లోకేష్ ప్రారంభించనున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.